హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఇవాళ మనం అయితే బగార్ రైస్ విత్ చికెన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మేమైతే ఫస్ట్ చికెన్ కొద్దిసేపు నానబెట్టాం, ఎందుకు కడగాలనేసి. కొంతమంది కడగరు కదా, ప్రోటీన్ అయిపోతాయని, అది మీ ఇష్టం. ఇంకా సపరేట్ బౌల్లో రైస్ కోసం అయితే కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసాము. ఇంకా మావాడు చూడండి, వాడు చికెన్ చేయాలి కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని వాడే కట్ చేసుకుంటాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్ని అన్నా కదా అని కొట్లో కనొచ్చిన కూరగాయలన్నీ తెచ్చి కట్ చేసేసారు భయ్య. పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయలు అంతే. ఈలోపు మనం ముందుగా బౌల్లో ఆయిల్ వేసాం కదా, కొద్దిగా వేడి అయింటది. అందులోకి మనం కొన్ని ఆనియన్స్ వేసి కొద్దిసేపు వేగనీయాలంటే ఆ ఆయిల్ లోకి ఆనియన్స్ అన్ని వేసి మగ్గేంత వరకు పెడతారుగా, లేదా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలానే ఉండొచ్చు. ఇంకా ఆనియన్స్ లైట్ గా వేగిన తర్వాత దాంతో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మాకు కొద్దిగా స్పైసీ కావాలని మేము పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం. మీరు చూసుకొని వేసుకోండి ఎన్ని రైస్ పెట్టుకుంటారో, ఎంతమందికి అనేసి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి కొద్దిసేపు తిప్పండి బాగా, ఎందుకంటే అన్ని మిక్స్ కావాలి కదా, ఏదో అన్ని ఒకే చోట ఉండకుండా. ఇంకా దాని తర్వాత మనం బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ ప్యాకెట్ వస్తుంది, ఆ ప్యాకెట్ తీసుకొని అన్ని వేసేయండి. ఇంకా ఈ బిర్యానీ ఆకు, చెక్క ఇవన్నీ విడివిడిగా తీసుకోవడం కన్నా 5 రూపాయలు 10 రూపాయల ప్యాకెట్ ఉంటుంది చిన్నది, అది తెచ్చి దాంతో ఉన్నవన్నీ వేసుకోండి చాలు. అలాగే ప్యాకెట్లో జీలకర్ర వచ్చింటే వేస్ట్ చేయడం ఎందుకని అది కూడా కొద్దిగా లైట్గా వేసాం, ఎందుకంటే ఆల్రెడీ ముందే వేసాం కదా, మళ్ళీ వేస్తే ఎక్కువ అయింది. అందుకే కొంచెమే, మీకు కావాలంటే వేసుకొని, లాంటి వదిలేయండి. జీలకర్ర అంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి, ఫస్ట్ వేసాం కదా మళ్ళీ ఎందుకు ఇప్పుడు. ఇంకా దాని తర్వాత రైస్ వేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత అలాగే వాటర్ వేసి పెట్టండి, ఎందుకంటే ఉత్త రైస్ వేసే కాదుగా. ఇంకా మనకు బగార్ రైస్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది, అది అవుతుంది, వెయిట్ చేయాలి. ఇంక ఇంతలో మావాడు నేను చికెన్ చేస్తాను, మావాడు స్టార్ట్ చేసిండు. చూడండి నీళ్ళు కూడా సరిగ్గా తుడుచుకుండా ఆయిల్ వేసిండు, ఎగురుతున్నాయి. కొద్దిసేపు వెయిట్ చేయండి, ఆయిల్ హీట్ అవుద్ది. ఆయిల్ హీట్ అవగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా తర్వాత గింజలు ఏవే ఉంటాయి అన్నీ వేసుకోండి. ఇంకా అలాగే దాని దగ్గర ఒకటి అల్లం పేస్ట్ 5 రూపాయల ప్యాకెట్ మావాడు మొత్తం వెచ్చాడు. ఇంకా అల్లం పేస్ట్ వేసిన తర్వాత దాని తర్వాత మావాడు చికెన్ వేస్తాడు కడిగి పెట్టుకునేది. మాక్సిమం కొంతమంది చికెన్ వాష్ చేస్తారు, కొంతమంది చేసుకోరు, ఇంకొంతమంది పసుపు వేసి వాష్ చేస్తారు. ఇంకా రకరకాలుగా మీకు ఎలా కంఫర్ట్ అయితే అలానే చేసుకోండి. చికెన్ వేసిన కొద్దిసేపటికి పసుపు వేసి మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ పైన వేస్తే అట్లా స్మెల్ వస్తుంది కదా పచ్చివాసన, అందుకే పసుపు ముందే వేసి మావాడు మిక్స్ చేస్తాడు. ఫుడ్ ఐటమ్స్ ఏం చేయాలన్నా చాలా టైం పడుతుంది, ఓపిక ఉండాలి. మనం తొందరపడితే ఏదో మిస్ అయింది, టేస్ట్ అంటే ఎత్తిపోద్ది. అందుకే మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, చూడండి లాస్ట్ వరకు. ఇంకా పసుపు అంతా మిక్స్ అయ్యేలా బాగా తిప్పండి. దాని తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మూసి పెట్టండి. కొద్దిసేపు మళ్ళీ అప్పుడప్పుడు తీసి చూస్తాను, ఎందుకంటే మీరు అలానే వదిలేస్తే కింద అడుగు అంటుంది, అలాగే ఖర్చుపోయి మాడిపోద్ది, టేస్ట్ ఎత్తిపోద్ది. నాకు ఫస్ట్ నుంచి ఒకటి డౌట్, మా వాడు చికెన్లు చేయడాలు, కర్రీలు, వంటలు, బిర్యానీలు నేర్చుకున్నాడేమో, మన వంకాయ కూడా చేసిండు, హైలైట్ గా వచ్చింది. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, ఫుల్ వీడియో మొత్తం. స్టార్టింగ్ వంకాయ కొన్నప్పటి నుంచి వాటిని ఎట్లా చేయాలి, దాంతో ఏమేమి వేయాలి మొత్తం ఉన్నాయి నీట్ గా, స్టెప్ టు స్టెప్. ఇంకా మన కుకింగ్ విషయానికి వస్తే ఎంత బాగా వచ్చేది ఏంటంటే కాఫీ పెట్టుకోవడం, అది తప్పగా మనకి ఏమి రాదు, మ్యాగీ చేసే కూడా రాదు. ఎట్లయితే బరువే మనం నేర్చుకోవాలి చిన్నగా ఎలాగోలా.
ఇంకా అలాగే ఆ చికెన్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి, లేదు ఒక రకంగా సరిపోతుంది మాకు ఎక్కువ పులుసు వద్దు అనుకుంటే లైట్గా వాటర్ వేసుకోండి. ఇంతలో మనకైతే రైస్ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి పైన లైట్గా అలా టచ్ అప్గా కొత్తిమీర వేసుకోండి. ఇంకో సైడ్ ఏమో రైస్ అవుతుంది, ఇంకో సైడ్ బగార్ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి స్టిచ్కి వచ్చింది. ఇంకా ఏదో మిస్ అయ్యేటట్టు ఉంది. ఏం మిస్ అయింది అని ఆలోచిస్తా అంటే పెరుగు చట్నీ లేదు, అందుకు మళ్ళీ పెరుగు చట్నీ చేయడం కూడా స్టార్ట్ చేసి ఇంత ఆలోచించి మనం పెరుగు చట్నీ మిస్ అయింది అని చెప్పగానే మా వాళ్ళు ఇద్దరు మిస్గా చూసింది. అది కూర నీ అబ్బా నువ్వు చేసింది ఏమిలే కానీ కోరికలేమో మాగంలో లేవు నీకు అని ఇంకేం చేస్తాం కాలబెడతామని మళ్ళీ ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేస్తాను. ఇంకా పెరుగు చట్నీలకి మెయిన్ కావాల్సింది ఆనియన్స్ కాబట్టి ఫస్ట్ ఒక ఆనియన్ తీసుకొని వాటిని చిన్నగా అదే చాలా చిన్న సైజులోనే కట్ చేసుకుంటాను, మరి పెద్దగా ఉంటే ఏం బాగుండవుగా. ఇంకా అలాగే దాని తర్వాత 2 మిర్చి తీసుకొని ఇలా చిన్నగా రౌండ్ గా కట్ చేసుకోండి. ఇక్కడ మేము పెరుగు చట్నీ కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటా అంటే వీడు చూడండి ఇంతలో టేస్ట్ చూస్తాను వంకతో మొత్తం చికెన్ అంతా తింటాడు. ఇంకా ఇలాంటి వాళ్ళు ప్రతి గ్యాంగ్ లో ఉంటారుగా, ఇది మామూలే తప్పదు. ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని చిన్న బౌల్ తీసుకొని వాటిలో వేసుకోండి. నేనేమో పెరుగు చట్నీ చేయాలని నేనేమో ప్రిపేర్ చేస్తాను, కానీ మధ్యలో వాడైతే పెరుగు సరిపోదు వద్దు అంటాడు. పోయి కిందికి పోయి పెరుగు పెడదామరా నేను నెంబాడు అంటాడు. అయినా నాకు డౌట్ వచ్చింది, పెరుగు చట్నీ మా ఇద్దరికేగా వానికి ఎందుకు, అందుకే మేమైతే మిక్స్ చేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి దాంతో అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొన్ని చోట్ల అయితే పెరుగు చట్నీలోకి టమాటాలు కూడా వేస్తారు, మేమైతే వేసుకోలేదు ఎందుకంటే అన్న బాగున్నది అన్నాడు. దాంతో కొద్దిగా ధనియాల పొడి, మరి ఎక్కువ కొద్దిగా లైట్ గా అంతే. ఇంకా దాని తర్వాత లాస్ట్ లో ఫైనల్ పెరుగేసి బాగా మిక్స్ చేయండి. ఒకవేళ వీళ్ళు లేకుండా నేను ఎక్కడంటే పెరుగు చట్నీ చేయాలంటే ఎరగడలు పచ్చిమిరపకాయలు వేసి పెరుగు మిక్సీకి వేసి అడిచి కలిపేవాడిని. వీళ్ళు అట్లా లేకుండా వీళ్ళే మిక్స్ చేశాను, మిక్సీకి వేస్తే బాగుండదు అంతా నీళ్ళు అవుతుంది అనేసి. ఇంతలో ఇంకో డౌట్ వచ్చి మామిడి కొత్తిమీర కూడా వేస్తాడు, ఇన్ని వేసి కొత్తిమీర వేయకపోతే ఏం పండదని ఫైనల్ గా అవేసి మిక్స్ చేయండి. ఇంతలో ఆల్మోస్ట్ చికెన్ కూడా అయిపోయింది, బాగా ఉడికిపోయిందంటే పూర్తి ఉడికినంత వరకు ఉండకండి, కొద్దిగా ఉడికిన తర్వాత దాంతో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఫస్టే పసుపు వేసాం కాబట్టి దాని తర్వాత సాల్ట్ కొద్దిగా, అంటే నేను అన్ని కొద్దిగా ఎంత వేసుకోవాలనేది మీరు ఎంత చికెన్ బట్టి దాన్ని బట్టి మీరే వేసుకోవాలి. మీరు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఆర్డర్ లో పెట్టుకోండి, అది ఉప్పు గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి మేము అంటే ఒకటి చోట పెట్టుకొని ఎత్తుకొని టైం పడుతుంది, మీరు వెంటనే వేసుకోండి. ఉప్పేసిన తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు చికెన్ మసాలా అయిపోతున్నాం. చికెన్ మసాలా వేసిన తర్వాత మీరు మళ్ళీ కారం పొడి వేసుకోండి. ఆ చికెన్ మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి, అదంతా కలుసుకునేలా రెండు. మీకు ఒకవేళ పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోండి, మేము వద్దనుకున్నాం కాబట్టి వాటర్ తక్కువ పెట్టుకొని తర్వాత లాస్ట్ లో ధనియాల పొడి అట్లా లైట్ గా టచ్ అయిపోయింది, మళ్ళీ ఎక్కువ ఏం కాదు కొద్దిగా అంతే. మా వాడు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా ఇది ఉడకాలి, అందుకే ఇంకొన్ని వాటర్ వేసి మళ్ళీ పెట్టాము. మామూలుగా చిన్న చిన్న పీసెస్ అయితే ఉడకడానికి తక్కువ టైం పట్టేది, మాకు ఇక్కడ పెద్ద పీసెస్ కొట్టించాడు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. నేను చెప్పాగా మా టేస్ట్ వంకత మొత్తం చికెన్ అంతా తినేలా ఉన్నాడని. ఇందాక ఉడికిందో లేదో చెక్ చేసిండు, ఇప్పుడు మళ్ళీ ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేశానంట. ఒక్కోసారి ఒకటి చూస్తాడు ఎవరు అంతా ఒకేడంగా తినేసి అంటే లేదు కారం తక్కువ ఉందని మళ్ళీ కారం వేసి కలిపి చెప్తాడు.
ఇక మొత్తానికి అటు ఇటు చేసి అన్ని అయిపోయినాయి. లాస్ట్ లో ఫైనల్ టచ్ గా కొత్తిమీర వేస్తాను. ఉడికేది కారం తక్కువ ఎక్కువ అన్ని సరిపోయినాయి. ఇంతటితో మా చికెన్ అయితే రెడీ అయిపోయింది. పెరుగు చట్నీ, చికెన్, బగారా రైస్ అన్ని తెచ్చి ముందర పెట్టుకున్నాం. మనం ఎన్నోసార్లు హోటల్లో తింటాం, మంచి మంచి టేస్ట్లు మంచి టిఫ్లు చేసింటారు. కానీ మనం ప్రిపేర్ చేసుకునేది మనకు బాగా నచ్చుద్దిగా. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.